గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను మళ్ళీ దిద్దండి, వచ్చిన మార్కుల ఆధారంగా రిజల్ట్ ఇవ్వండి, మళ్ళా దిద్దండి, మళ్ళా మూల్యాంకన చేయండి, ఆ తర్వాత దాని మీదనే రిజల్ట్ ఇవ్వండి, 8 నెలల్లో ప్రక్రియను పూర్తి చేయండి, సాధ్యం కాకపోతే మళ్ళా పరీక్షలు నిర్వహించండి. సో ఇక్కడ మనం సాక్షిలో చూస్తే గ్రూప్ 1 కు సంబంధించి ఏం చెప్పింది, మళ్ళీ దిద్దాల్సిందే. గ్రూప్ 1 మెయిన్స్ పై తేల్చి చెప్పిన హైకోర్టు మార్చిలో ఇచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు, తుది మార్కుల జాబితా కూడా జవాబు పత్రాలు మాన్యువల్గా మూల్యాంకనం చేయాల్సిందే. మాన్యువల్గా ఆ మేరకు ఫలితాలు ప్రకటించి పోస్టులు భర్తీ చేయాలి. మూల్యాంకనం సాధ్యం కాకపోతే మెయిన్స్ రద్దు చేయడం జరుగుతోంది. నోటిఫికేషన్ నిబంధనల మేరకే పరీక్ష జరగలేదు. కమిషన్ చర్యలు మెయిన్స్ పరీక్షల పవిత్రతను దెబ్బతీశాయి. ఇది సీరియస్ అలిగేషన్. ఒకరి మార్కులు మరొకరికి తెలియకుండా చేయడం పారదర్శకతను దెబ్బతీస్తుందని న్యాయమూర్తి అన్నారు. 2 హాల్ టికెట్ల జారీపైన కమిషన్ వివరణ నమ్మశక్యంగా లేదు అని వెల్లడించారు. మొత్తం సమస్యను 2 కేటగిరీలుగా విభజించి అంశాల వారీగా తీర్పు ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన మనకి ఇక్కడ ఒకటి, ఎందుకు ఈరోజు ఈ మూల్యాంకనం ఈరోజు రద్దు చేశారు, మళ్ళా దీన్ని ఎందుకు మూల్యాంకనం చేయమన్నారు, మళ్ళా ఎందుకు దిద్దాలని చెప్పారు అని అంటే, ఇది నోటిఫికేషన్ నిబంధనల మేరకు పరీక్ష జరగలేదు. ఇది ప్రధానమైన కారణం. ఒక హైకోర్టు ఇంతమంది 452 మంది విద్యార్థులకు సంబంధించిన భౌతవ్యాన్ని నిర్వహించే ముందు ఎందుకు 563 పోస్టులకు చేసే ముందు ఒక నిర్ణయానికి వచ్చిందంటే దిస్ ఇస్ ద రీజన్. నోటిఫికేషన్ నిబంధనల మేరకు పరీక్ష జరగలేదు. ఒక్కరి మార్కులు మరొకరికి తెలియజేయకపోవడము అనేది ఇది పారదర్శకతను మౌలిక సూత్రాలను దెబ్బతీస్తున్నది అన్న ఒక న్యాయమూర్తి యొక్క ఆలోచన ఈ రోజు దీన్ని చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒకే ఒక నోటిఫికేషన్, మొట్టమొదటి నోటిఫికేషన్. గత ప్రభుత్వము ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఇది లీకుల ప్రభుత్వము, వీళ్ళు పరీక్షలు నిర్వహించలేరు, మేము టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాము, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా చేస్తున్నాము, టీజీపీఎస్సీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తున్నాము, ఇదంతా చేసి ఓవరాల్ గా మొత్తానికి చివరికి చేసింది ఏంటంటే, ఇది మొత్తం ఇప్పుడు 8 నెలల వరకు ఈ అభ్యర్థుల యొక్క జీవితాన్ని అయోమయంలో పెట్టారు. సో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే, వాళ్ళ రాజకీయమే చేస్తున్నాయి, నిరుద్యోగుల జీవితాలతోటి ఎప్పుడు ఆటలు ఆడుకుంటూనే ఉన్నాయి. ఒక పరీక్షని రద్దు కాకుండా కానీ, ఒక పరీక్ష మీద కోర్టుకు వెళ్లకుండా కానీ, ఒక పరీక్ష మీద వివాదం లేకుండా కానీ, అనుమానాలు లేకుండా కానీ ఒక పరీక్షని నిర్వహించే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో లేకపోవడం అనేది అత్యంత దురదృష్టకరం. ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నారు. మా అంత అనుభవం ఎవరికి లేదని వైస్ యూనివర్సిటీల వీసీలు ఉన్నారు, మహామహులు ఉన్నారు. తీరా చూస్తే ఒక 563 పోస్టులని భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న మహామహుల యొక్క సమర్థత, నిరుద్యోగుల జీవితాల్లో ఆటలు ఆడుకునే విధానం. ఈ రోజు మార్చి 10వ తేదీన వెలువరించిన తుది మార్కుల జాబితా 30న ప్రకటించింది. ర్యాంకింగ్స్ ను ఇది రద్దు చేసింది. ఆ రోజు ప్రకటించిన ర్యాంకింగ్స్ మొత్తము రద్దు అయిపోయినాయి. 2 హాల్ టికెట్ల జారీ 2024 ఫిబ్రవరి 19న టీజీపీఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ లో 2 హాల్ టికెట్ల ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కమిషన్ వివరణ కూడా అస్పష్టంగా ఉన్నది. సో 2 హాల్ టికెట్ల విధానం లేదు, అయినప్పటికీ వేర్వేరు హాల్ టికెట్లను వీళ్ళు జారీ చేయడం జరిగింది. కమిషన్ ఇచ్చిన యొక్క వివరణ కూడా కనీసం వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లేకపోవడం అనేది ఇప్పుడు అనుమానాలకు. యూపీఎస్సీనే ఒక హాల్ టికెట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ 2 ఎందుకనే దానిపై వివరణ నమ్మశక్యంగా లేదు. సో ఈ భారతదేశంలో అత్యంత ప్రామాణికమైన ఒక పోటీ పరీక్ష ఏంది అంటే అది యూపీఎస్సీ. సో యూపీఎస్సీయే ఒక్కటే హాల్ టికెట్ ఇచ్చి ఈ రోజు పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ దేశానికి కావాల్సిన పెద్ద పెద్ద ఆఫీసర్లు యూపీఎస్సీ తీసుకొస్తున్నప్పుడు మీరు ఎందుకు అలా చేయలేకపోయారు? ఇక్కడ రెండు ఎందుకని దానిపై 2011లో ఇదే విధానం అనుసరించినట్లు కమిషన్ పేర్కొన్న ఆ డాక్యుమెంట్లను సమర్పించాలి. అంటే 2011లో మేము ఇది కొత్తది కాదు అని చెప్పారు, కానీ ఆ డాక్యుమెంట్లు అనేది వీళ్ళు ఎక్కడ చెప్పలేదు. నోటిఫికేషన్ నిబంధనల మేరకు పరీక్ష జరగలేదని ఈ కోర్టు అభిప్రాయపడుతుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, ఈ కమిషన్ టీజీపీఎస్సీ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ టీజీపీఎస్సీ అంటే చేనును మేసినట్లు ఎవరైతే నిబంధనలు పాటించాలో వాళ్ళే నిబంధనలు పాటించలేదు. కేంద్రాల కేటాయింపు 18-19 మహిళా అభ్యర్థులకే. ఇది ఇంకొకటి ప్రధానమైన అంశం ఏంది అంటే ఇది చాలా ముఖ్యమైనది. హైకోర్టు కూడా కోపం వచ్చింది. అక్కడ దివ్యాంగులకు, మహిళలకు సపరేట్ కేంద్రాలు కేటాయించాలి, కానీ దివ్యాంగులకు కేటాయించిన దాంట్లో ఏం జరిగింది అంటే మూల్యాంకన చేయాలి, గ్రూప్ 1 దొంగలు ఎవరో తేల్చండి, ఎన్నెన్నో అడ్డంకులు, రీవాల్యుయేషన్, కోచింగు.
సో ర్యాండమైజేషన్ విధానం ఎక్కువైతే హాజరులో అసమానత, అర్హత సాధించలేని మూల్యాంకన విధానం, నిర్దిష్ట కేంద్రాల్లో అత్యధికులు కొందరు అభ్యర్థులకు ఒకే మార్కులు ఇవ్వడం, ఇవి మనకు ప్రధానమైన వాళ్ళు చెప్పిన కారణాలు ఉన్నాయి. ఇక్కడ ర్యాండమైజేషన్ విధానం అయితే మహిళా అభ్యర్థులను 2 కేంద్రాలకే ఎలా కేటాయించారు, మహిళా అభ్యర్థులను మొత్తము ఒక 2 కేంద్రాలకు మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత మహిళా అభ్యర్థులని కేటాయించాలని కళాశాల అధికారులు చెప్పినట్టు కమిషన్ పేర్కొన్న ఆధారాలు ఎక్కడ లేవు. సో వీళ్ళనే కేటాయించాలని ప్రభుత్వం చెప్పిందన్నారు, కానీ ఆధారాలు లేవు. అదేవిధంగా కేటాయింపులో ప్రాధాన్యత ఎందుకు చెప్పలేదు, నోటిఫికేషన్లో పేర్కొనలేదు. శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నగరానికి దూరంగా 2వ 3వ అంతస్తులో భవనాలను కేటాయించింది. ఇది కేంద్రాలను కేటాయించడంలో వివక్షను ప్రదర్శించింది. సో ఈ వికలాంగులకు ఇక్కడ నగరానికి దగ్గరలో ఉండేటట్టు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటట్టు చూడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వాళ్ళ విషయంలో కూడా వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారమే వివరించారు. కమిషన్ దేనికి కూడా ఆధారాలు ఎందుకు సమర్పించడంలో ఈ కమిషన్ ఫెయిల్ అయింది. టీజీపీఎస్సీ హాజరులో అసమానత, మెయిన్స్ కు హాజరైన అభ్యర్థుల సంఖ్యను 21,093 అని, 21,085 అని, 21,110 అని, 20,160 ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా వీళ్ళు హాజరైనట్టు ఒక్కో లెక్క చెప్పారు. అభ్యర్థుల హాజరు నమోదులో కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాజ్యాంగ సంస్థ ఇలా చేయడం ప్రశంసించలేము. ఇది మార్కుల జాబితా విడుదల సమయంలో 21,085గా చెప్పడం జరిగింది, కానీ 21,110 అని ఒకసారి చెప్పడం జరిగింది, 21,093 అని చెప్పడం జరిగింది. ఇక్కడ 93 అంటే 8 నెంబర్లు దక్కినట్టు, ఇక్కడ 110 అని అంటే ఇంకా 95, 93, 10, 103 అంటే ఇది ఇంకా ఎక్కువ నెంబర్లు తగ్గినట్టు. సో ఈ రకంగా బహుళ మూల్యాంకనం చేయడం జరిగింది. జవాబు పత్రాలు తొలి రోడ్డు మూల్యాంకనంలో 13 నాటి వెబ్ నోటిఫికేషన్ ప్రకారం బార్ కోడ్ జంబ్లింగ్లు ఉన్నాయి. సో మూల్యాంకనలు ఇవేవీ లేవు. ఏపీలో నిర్వహించినట్లు ఇక్కడ చేశామని కమిషన్ చెప్పిన 3వ మూల్యాంకన భిన్నంగా ఉండడంతో మార్కులను మార్చే అవకాశం ఉన్నది. సో మేము ఒకటే కాదు 2-3తో చేయించామని చెప్తున్నారు. ఈ 2-3తో చేయించినప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసినారు. ఓవరాల్ గా మార్కులు ఒక పద్ధతిలో రాలేదు. వీళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకు మార్కులు పెరిగాయి, ఎవరికి నచ్చకపోతే వాళ్ళకు మార్కులు తగ్గాయి. సో ఈ మార్కులు వేయడంలోనే వివక్ష మొదలైంది అనేది ప్రధానంగా హైకోర్టు దృష్టికి వచ్చింది. హైకోర్టు దాన్ని నమ్మడం జరిగింది. అది నమ్మే సఖ్యంగా మీరు చెప్పేది నిజం కాదు, మేము చెప్పేది నిజము అని కమిషన్ ప్రతి విషయంలో ప్రూవ్ చేసుకోవడంలో కంప్లీట్ గా విఫలమైంది. మార్కుల జాబితా ప్రచురణ, నిబంధనల ప్రకారం అభ్యర్థుల మార్కులను సబ్జెక్టుల వారీగా ప్రచురించాలి. అలా చేయకుండా కమిషన్ వ్యక్తిగత లాగిన్లను సబ్జెక్టుల వారీగా పంపింది. అంటే ఎవరి మార్కులు వారికి కనిపిస్తాయి తప్ప ఇతరుల మార్కులు తెలియదు. ఇది సరికాదు. అంటే పారదర్శక విధానం రావాలని ప్రపంచం మొత్తం వాదిస్తుంటే వీళ్ళు మాత్రం గ్రూప్ 1 అత్యంత పారదర్శకత పీట వేయాల్సింది పోయి ఇంకొకరి మార్కులు ఇంకొకరికి అవపడకుండా ఎవరి మార్కులు వానికి అవపడ్డట్టు ఒక పెద్ద సీక్రెట్, ఒక గ్యాంబ్లింగ్ వ్యవస్థ. ఇంకా నీ పత్తాలు నీకు అవపడితే ఇంకెవరికి అవపడవు. నీ పత్తాలు నువ్వు చూసుకొని నీ ఆట నీకు వచ్చిందా, అవతల ఉన్న ఆట నీకు సంబంధం లేదు అన్న పద్ధతులు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు వచ్చాయని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ రోజు ఏపీపీఎస్సీ. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఈ పరిస్థితి చూస్తుంటే అసలు ఈరోజు టీజీపీఎస్సీ ఏం చేస్తున్నది, ఇక్కడ ఉన్న అధికారులు ఎవరికి కొమ్ముగా వస్తున్నారు, ఇంకా ఎంత అవినీతికి పాల్పడుతున్నారు. ఇది అవినీతికి పాల్పడమే కాదు, అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవడం. ఈరోజు ఒక అభ్యర్థి ఒక పరీక్ష రాసే ముందు అతని పరిస్థితులు వేరుంటాయి. ఈ 8 నెలల్లో అతని పరిస్థితులు మొత్తం మారిపోవచ్చు. అతని జీవితంలో ఆయన అనుకున్న కళ పూర్తిగా ఒక్కసారి చెదిరిపోవచ్చు. ఇలాంటి వాటికి కారణాలు ఎవరు అంటే ఈ అసమర్థ టీజీపీఎస్సీ సభ్యులు, ఈ అసమర్థ ప్రభుత్వాలు. అది వాళ్ళు వీళ్ళనే తేడా ఏమీ లేదు. ఎవరైనా సరే ఈరోజు యువత జీవితంతో ఆటలు ఆడుకుంటున్నారు. ఇది ఒక యువత కాదు, ఒక్కొక్క యువత వెనక ఒక జీవితకాలం కళ ఉంటుంది. గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అనేది. ఆ జీవితకాలం కళను ఈ రాజకీయాల కోసం వీళ్ళు చిదిమేస్తున్నారు. ఆ జీవితకాలం కళను ఈ టీజీపీఎస్సీ అనే ఒక కమిషన్ వాళ్ళ యొక్క అసమర్థత, వాళ్ళ యొక్క అవినీతి అక్రమాల కోసము వీళ్ళ జీవితాన్ని నాశనాలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళను ఊరేసినా పాపం లేదు. అసలు వాళ్ళకు ఊరేస్తేనే మళ్ళీ ఇంకొకటి ఇట్లాంటివి చేయకుండా ఉంటారు. ఒకసారి లీక్ అయినప్పుడు ఇంకోసారి లీక్ కాకుండా చూసుకోవాలి. ఏ ఒక్కదానికి నిన్న సమాధానం లేదు. హైకోర్టు అడిగిన ఏ ఒక్కదానికి ఎందుకు ఒకటే దగ్గర మహిళలకు ఇన్ని కేటాయించారంటే దానికి సమాధానం లేదు. ఎందుకు బహుళ మూల్యాంకన విధానం అంటే దానికి సమాధానం లేదు. ఎందుకు 2 ఆల్ టికెట్ల విధానం అంటే దానికి సమాధానం లేదు. ఎందుకు ఈ పారదర్శకత పాటించకుండా మీరు ఎవరి వాళ్ళకే చేశారు అని అంటే దానికి సమాధానం లేదు. ఎందుకు మీ నిబంధనలు మీరే పాటించలేదంటే దానికి సమాధానం లేదు. అంటే దొంగలకు సమాధానం ఉండదు అనే దానికి నిన్న హైకోర్టులో వీళ్ళ దొంగతనం అనేది బట్టబయలుగా బయటపడ్డది. సో ఇది ఈ రకంగా. సో కనీసం హాజరులో కూడా అంటే ఈరోజు గ్రూప్ 1 ఆఫీసరు
ఏది మంచిగా డబ్బున్నోళ్ళ అబ్బాయిలకు అమ్మాయిలకు ఇస్తే 1 కోటి రూపాయలు అయినా ఇస్తారు ఈజీగా. ఒక్క అభ్యర్థికి మీరు అటు ఇటు చేస్తే కోట్ల రూపాయలు మీరు దండుకోవచ్చు. మరి ఇక్కడ ఎన్ని 21,110 నుంచి 21,085కు వచ్చిందంటే ఇక్కడ 15 అభ్యర్థుల యొక్క జీవితాలను వాళ్ళు అంటే ఇక్కడ ఎంత లేదని 25 నుంచి 50 కోట్లు ఇక్కడనే వస్తాయి ఈజీగా. ఏది అభ్యర్థుల హాజరు నమోదుని అటు ఇటు మార్చడం వల్ల. లేదు ఇది తక్కువనే చేశారు దీనివల్ల నష్టం లేదు అని అంటే ఈ మూల్యాంకనం అనేది మీకు నచ్చినట్టే చేసుకున్నారు.